పిఠాపురం రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పిఠాపురం పాత టీడీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాననడంతో అసంతృప్తితో ఉన్నారు వర్మ వర్గీయులు. దీంతో అనుచరులతో వర్మ సమావేశమైన భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పుకోవచ్చు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులతో అయితే అంతర్గతంగా అయితే సమావేశమయ్యారు. పూర్తిగా అంటే ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ అందరూ కూడా కార్యకర్తలు కావచ్చు, వర్మ అనుచరులు కావచ్చు, అందరూ కూడా పిఠాపురం పాత టీడీపీ ఆఫీస్కి అయితే చేరుకున్నారు. చేరుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలను అయితే మాత్రం తెలియజేస్తున్న పరిస్థితి కూడా మనం విజువల్స్ రూపంలో కనుక చూసుకుంటే కనుక సుమారుగా ఈ ప్రాంతం అంతా కూడా టీడీపీ కార్యకర్తలు వర్మ అనుచరులతో అయితే మొత్తం పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. అంటే గత 18 సంవత్సరాల నుంచి వర్మ చేసిన టీడీపీకి సంబంధించి, టీడీపీ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే ఈ నియోజకవర్గ కార్యకలాపాల్లో కానీ ఎటువంటి వర్మకి వాళ్ళకి ఉన్న బంధాలను కానీ సంబంధాలను కానీ ఎటువంటి సమయంలో మమ్మల్ని ఏ విధంగా ఆదుకున్నారనే అంశంపై పూర్తి స్థాయిలో తమ బాధను, ఆవేదన కూడా ప్రతి ఒక్కరు కూడా పంచుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. కష్టకాలంలో కావచ్చు, లేకపోతే పండగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, ఏ సమయంలో ఉన్నా సరే పిలిస్తే పలికేవాడే మా వర్మ అంటూ కూడా తమ ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయాన్ని అయితే కనుక తీసుకుంటే కనుక ఎవ్వరూ కూడా ఈ కరోనా సమయంలో ఏ నాయకుడు కూడా మా దగ్గరికి రాలేదు. కేవలం వర్మ మాత్రమే మా దగ్గరికి వచ్చి మా కష్టాలను పంచుకొని తమతో పాటే మా కష్టంతో పాటు తాము కూడా నివసించారని కూడా తమ అభిప్రాయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, అయితే రాజకీయ సమీకరణాల దృష్ట్యా వర్మ అయితే మాత్రం ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి, బరిలో ఉండాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు అందరూ కూడా తమ అభిప్రాయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే దంపతులు ఇద్దరు కూడా వచ్చి తన కార్యకర్తలు చెబుతున్న ఆవేదన కావచ్చు, బాధన కావచ్చు, వాళ్ళందరినీ కూడా వ్యక్తపరుస్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నారు. అంటే గత 18 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే కనుక ఇక్కడ వర్మకు సంబంధించి అంటే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంటే 18 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంతో ఉన్న బంధాలు కానీ ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తమ బాధను అయితే మాత్రం పంచుకుంటున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అంటే ఈ స్థానాన్ని కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనుక ప్రకటిస్తే కనుక మేము ప్రకటించడం తప్పనట్లేదు, ఈ ప్రాంతాన్ని జనసేనకి ఇవ్వడం కూడా తప్పనట్లేదు. కనీసం అంటే అన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ పార్టీని ఒక స్థాయిలో నిలబెట్టిన వర్మ కనీసం ఒక సమాచారం కూడా ఇవ్వకుండా, ఒక నిర్ణయం కూడా అడగకుండా, ఒక సలహా కూడా తీసుకోకుండా ఈ ప్రాంతాన్ని ఎలా కేటాయించారు, ఇది ఎలా ప్రకటించారని చెప్పి తమ ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిణామాలన్నీ కూడా శరవేగంగా మారుతున్నాయి. కార్యకర్తలందరూ కూడా మీతో పాటే మేము ఉన్నాము, మీతో పాటే కలిసి పనిచేస్తామేమో, మీకు తోడుగా మేము ఉన్నాము, మీరైతే మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి ఉండాలి. ఇప్పటి వరకు అంటే టీడీపీ పార్టీ వర్మను మోసం చేసింది, మీరు మమ్మల్ని మోసం చేయకూడదని చెప్పి కొంతమంది కార్యకర్తలు అయితే మాత్రం వర్మతో చెబుతూ తమ ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ సమావేశం అనంతరం కూడా ఇక్కడి నుంచి ఇదే ప్రాంతం నుంచి వర్మ అయితే మాత్రం చంద్రబాబు నాయుడిని కలవడం కోసం విజయవాడ వెళ్ళనున్నారు. విజయవాడ వెళ్ళిన తర్వాత ఎటువంటి రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయి వర్మకు సంబంధించి అంటే ఇక్కడ ఇటు అధినేత కావచ్చు, లేకపోతే వర్మకు కావచ్చు ఒక సందిగ్ధమైన పొజిషన్ అయితే మాత్రం వచ్చింది. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పొత్తులో భాగంగా ఒక పార్టీకి సంబంధించిన అధినేత ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు వర్మని కన్విన్స్ చేయవలసిన అవసరం అయితే మాత్రం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్మకి ఏ విధమైన బలమైన హామీ ఇవ్వనున్నారో ఆ హామీ ద్వారా ఇటు జనసేన అధినేత కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇద్దరు కలిసి మాట్లాడతారా, లేకపోతే ఏ విధమైన హామీ ఇవ్వనున్నారు, హామీకి వర్మ సర్దుకుంటాడా, లేకపోతే తన కార్యకర్తల కోసం, తన
పరిణామాల కోసం అనుచరులు చెప్పిన విధంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనే అంశంపై ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఒక పక్కన జనసేన అధినేతకి న్యాయం చేయాలా, లేకపోతే గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న వర్మకు న్యాయం చేయాలా అర్థం కాని పొజిషన్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉంటే, అంటే ఇక్కడ కార్యకర్తల అభిష్టం మేరకు ముందుకు వెళ్ళాలా, లేకపోతే కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ముందుకు వెళ్ళాలా, లేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వినాలా అనే సందిగ్ధ కోణంలో ఎస్విఎస్ఎన్ వర్మ కూడా ఉన్నారని కూడా మనం చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో ఒకే మాట చెప్తున్నారు, మీ వెనకాల మేము ఉన్నాం, మా నమ్మకాన్ని మీరు నిలబెట్టండి, మిమ్మల్ని మేము గెలిపించుకునే బాధ్యత అయితే మేము తీసుకుంటామని చెప్పి కార్యకర్తలు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఒక్కో కార్యకర్తగా వచ్చి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సమావేశం అనంతరం తన కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే తన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో దానికోసం ఉత్కంఠగా ప్రజలందరూ కూడా పిఠాపురం ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.